డాక్టర్ ఎన్‌జీఆర్. మనం శబ్దాలను గ్రహించాలన్నా, వినికిడి శక్తి బాగుండాలన్నా చెవిలో ఎలాంటి సమస్య ఉండకూడదు. మరి చెవిలో వచ్చే సమస్యలు ఏంటి, దాని పరిష్కారాలు ఏంటి అనేది ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ జానకి రామరెడ్డి మాటల్లో తెలుసుకుందాం. చెవులో తరచుగా వచ్చే వ్యాధుల్లో చెప్పుకోదగ్గది చెవులో నుంచి చీము కారడం. ఈ చెవులో నుంచి చీము కారడం లేదా చెవులో నుంచి నీరు కారడం అనబడేది బయట చెవులో ఉండే వ్యాధుల వల్ల కానీ, లేకపోతే మధ్య చెవులో అంటే మిడిల్ ఇయర్లో ఉండే వ్యాధుల వల్ల కానీ జరిగే అవకాశాలు ఉంటాయండి. ఈ బయట చెవులో నుంచి చీము కారడం అనబడేది ఎక్కువగా చెవులో బూజు లాంటిది చేరడం, లేదా చెవు లోపల కెనాల్ బయట చెవి రంధ్రం నుంచి కర్ణబేరు వరకు ఈ మధ్యలో ఉండే కెనాల్ స్కిన్కి, చర్మానికి సంబంధించిన వ్యాధులు రావడం, దాని ద్వారా చెవిలో నుంచి నీరులాగా బయటికి రావడం అనబడేది జరుగుతుందండి. దాని తర్వాత మనం చెవిలోకి బడ్స్, ఇయర్ బడ్స్, దూది పుల్లలు కానీ, వేరే పెన్ను, పెన్సిల్స్ లాంటి ఆబ్జెక్ట్స్ కానీ చెవిలోకి పెట్టి తిప్పినందువల్ల చెవి చర్మానికి కానీ లేదా కర్ణబేరికి కానీ డ్యామేజ్ జరిగి దాంట్లో నుంచి కూడా నీరు లాంటి పదార్థం బయటకు కారే లక్షణాలు ఒకటి జరుగుతుంది. ఇకపోతే రెండోది కర్ణబేరికి రంధ్రం పడడం. ఈ కర్ణబేరికి రంధ్రం పడి మధ్య చెవిలో నుండి ఇన్ఫెక్టివ్ మెటీరియల్ అంటే పస్ బయటికి కారడం. ఈ కర్ణబేరికి కన్నం పడడాన్ని వైద్య పరిభాషలో క్రానిక్ సపరేటివ్ ఆటైటిస్ మీడియా, షార్ట్ ఫామ్లో సిఎస్ఓఎం అని అంటారు. ఈ సిఎస్ఓఎం అంటే ఇందులో మళ్ళీ రెండు రకాలు ఉంటాయండి. ఒకటి సేఫ్ టైప్, అదర్వైజ్ కాల్డ్ యాజ్ ట్యూబోటింపానిక్ టైప్ డిసీజ్ అంటారు. రెండోది అన్సేఫ్ టైప్, అదర్వైజ్ కాల్డ్ యాజ్ ఎటికోయాంట్రల్ టైప్ అంటారు. ఈ పేరులోనే ఉన్నట్టుగా సేఫ్ టైప్ కన్నం పడినప్పుడు యూజువల్లీ ప్రాణహాని కానీ వేరే ఇతరత్ర ఇబ్బందులు కానీ ఉండే అవకాశాలు ఉండవు. పేషెంట్కి మెయిన్ కంప్లైంట్స్ రెండే ఉంటాయండి. ఒకటి చెవుల నుంచి చీము కారడం, రెండోది చెవు కొంచెం వినికిడి మందగించడం. ఇకపోతే రెండో రకం కారణం అన్సేఫ్ టైప్ ఇయర్. ఈ అన్సేఫ్ టైప్ ఇయర్ పేరులోనే ఉన్నట్టుగా ఇట్ ఈస్ నాట్ సేఫ్. దీంతో వేరే రకమైన కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఈ వేరే రకమైన కాంప్లికేషన్స్ అంటే అది చెవి నుంచి అంటే మొక్క కవళికల్ని మెదడు నుంచి మొహానికి తీసుకుని వచ్చే నరం ఫేషియల్ నర్వ్ అంటారు. ఆ ఫేషియల్ నర్వ్ని ఈ వ్యాధి డ్యామేజ్ చేసినప్పుడు మూతి వేరే పక్కకి వంకర పోవడం, సపోజ్ కుడి చెవిలో అన్సేఫ్ టైప్ ఎయిర్ ఉండి దాంతో ఫేషియల్ నర్వ్ పారాలిసిస్ వస్తే మొహం ఎస్పెషల్లీ మూతి ఎడం పక్కకి వంకర పోవడం, లేదా నడుస్తుంటే కళ్ళు తిరగడం, లేదా మెదడు వాపు, లేదా మెదడులో యాప్సిస్ అంటే చీముగడ్డలు కట్టడం, మెదడు నుంచి రక్తాన్ని హార్ట్కి తీసుకుని వెళ్ళే బ్లడ్ వెసల్లో ఇన్ఫ్లమేషను, ఇన్ఫెక్షన్ రావడం, థ్రాంబోఫ్లెబైటిస్ అంటాం, ఇలాంటివి జరగడం, లేదా చెవి వెనకాల, చెవి పై భాగంలో, చెవి ముందు భాగంలో చీముగడ్డలు చేరడం, ఇలాంటి వేరే వేరే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ అన్సేఫ్ టైప్ ఇయర్ని మాత్రం డయాగ్నోసిస్ అయిన వెంబడే దానికి సంబంధించిన ట్రీట్మెంటు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎక్స్టర్నల్ ఇయర్, ఈ బయట చెవులకి సంబంధించినంత వరకు చెవులోంచి నీరు కారడం అనబడేది జరిగినప్పుడు దానికి ఎక్కువ శాతం ట్రీట్మెంటు మందుల రూపంలో ఉండడం. కొంతమందిలో చెడు మాంసం అంటే గ్రాన్యులేషన్ టిష్యూస్ అంటారు. ఈ గ్రాన్యులేషన్ టిష్యూస్ లాంటివి ఉన్నప్పుడు మాత్రం దాన్ని లోకల్ అనస్థీషియాలో చిన్న తిమ్మిరి ఇంజెక్షన్ ఇచ్చి నొప్పి లేకుండా చెవిని చేసిన తర్వాత ఆ గ్రాన్యులేషన్ టిష్యూస్ని తీసేసి తర్వాత రిపీటెడ్ డ్రెస్సింగ్స్ అంటే కొంచెం రోజుల పాటు చెవుల లోపల మందు రాసిన విక్స్ని లేకపోతే ఇప్పుడు గాజ్ పీస్ని చెవి లోపలికి పెట్టడం ద్వారా దాన్ని మనం అరికట్టచ్చు. ఇకపోతే చెవి లోపల కన్నం పడి కన్నంలోంచి చీంగారుతుంది అని అన్నప్పుడు మళ్ళీ దానికి ట్రీట్మెంట్ రెండు రకాలుగా ఉంటాయండి. ఒకటి సేఫ్ టైప్ కన్నం ఉన్నప్పుడు దానికి చేసే ఆపరేషన్ పేరు కార్టికల్ మాస్టర్డెక్టమీ విత్ టెంపనోప్లాస్టీ అని అంటాం. ఈ కార్టికల్ మాస్టర్డెక్టమీ, టెంపనోప్లాస్టీ
ఆపరేషన్లో ఈ చెవి వెనక భాగంలో ఉండే ఎముక ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఉందో ఆ ఇన్ఫెక్షన్ ఉన్న ఎముకనంతా మైక్రోస్కోపిక్ ఇయర్ సర్జరీ ద్వారా పూర్తిగా తొలగించి తర్వాత కర్ణబేర్ని లేదా చెవి లోపల దెబ్బతిన్న ఎముకల్ని రీకన్స్ట్రక్షన్ చేయడాన్ని టెంపనోప్లాస్టీ అంటాం. సో ఈ టెంపనోప్లాస్టీ ద్వారా సరిచేయచ్చు. అదే అన్సేఫ్ టైప్ ఇయర్ సర్జరీకి మోడిఫైడ్ రాడికల్ మాస్టర్డెక్టమీ అని పేరు. ఈ మోడిఫైడ్ రాడికల్ మాస్టర్డెక్టమీ ఈజ్ రిలేటివ్లీ మేజర్ సర్జరీ. కానీ ఈ ఆపరేషన్ చేయడం వల్ల పూర్తిగా భవిష్యత్తులో పేషెంట్కి ఎటువంటి వేరే ఇబ్బందులు రాకుండా, అంటే మనం ముందుగా చెప్పినట్టు ఈ మూతి వంకర పోవడం, కళ్ళు తిరగడం, లేదా చెవి లోపల మెదడు లోపల చీము చేరడం, లేదా మెదడు వాపు, ఇలాంటి చెవి వెనక్కి చీము గడ్డలు కట్టడం, ఇలాంటి వ్యాధులు లాంటివి రాకుండా మనం పూర్తిగా ఆపరేషన్ ద్వారా సరిచేయచ్చు. ఈ మోడిఫైడ్ రాడికల్ మాస్టర్డెక్టమీ ఆపరేషన్ చేసుకున్న తర్వాత చెవికి స్వతసిద్ధంగా ఉండే శుభ్రం చేసుకునే గుణం, అంటే సెల్ఫ్ క్లీనింగ్ కెపాసిటీ ఏదైతే ఉందో అది కొంచెం కాంప్రమైజ్ అవుతుందండి. సో ఆపరేషన్ అయిన తర్వాత నుంచి సంవత్సరానికి ఒకసారి కానీ 8 నెలలకు ఒకసారి కానీ, అంటే 2 సంవత్సరాల్లో 3 సార్లు చెవిని తరచుగా చెవి ముక్కు గొంతు వైద్యుడి సహాయంతో చెవిని తరచుగా శుభ్రం చేయించుకుంటుండాలి. అండ్ ఈ రెండో ఆపరేషన్ తర్వాత యూజువల్గా చెవికి పొడిగా ఉంచుకోవడం, అంటే ఈత కొట్టినప్పుడు కానీ, స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు, లేకపోతే హెడ్ బాత్ చేస్తున్నప్పుడు, డీప్ డైవింగ్ చేసినప్పుడు, అలాంటప్పుడు చెవిలోకి నీళ్లు పోకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకుని అప్పుడు ఆ చెవిని పొడిగా ఉంచుకోవడం ద్వారా ఈ వ్యాధిని మళ్ళీ తిరిగి రాకుండా నివారణ చేసుకోవచ్చు. చూశారు కదా చెవిలో కర్ణబేరికి వచ్చే సమస్యల గురించి. మరి వినికిడి శక్తి తగ్గడానికి గల కారణాలు ఏంటో తెలుసుకోబోయే ముందు డాక్టర్ ఎన్టీఆర్లో మనం తీసుకుందాం బ్రేక్.